కాను అని చెప్పడం కోసం రామనామం చెప్పిస్తున్నారు రేపటి ఎలక్షన్స్ కోసం. అది రామనామా గాంధీ గారి నామా? రామనామం. ఆయన అయితే గాంధీ గారిది అని చెప్పలేదు. అంటే లేకపోతే గాంధీ గారు హే రామ్ అన్నారు అన్న పోని రామునే తలుచుకున్నాడు కానీ జై గాంధీ అంటలేదు కదా ఆయన. కాబట్టి అది రామనామం స్మరిస్తున్నాడు. రెండో పక్కన సేవ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ ని కాపాడమన్నటువంటి కాన్సెప్ట్ మంచి నినాదమే అది. అయితే రాముణ్ణి సమర్థిస్తూ రాముణ్ణి వెనకేసుకురావడమే తప్పు. అది ఆయన చూసుకోవాలి. అదొక కాన్సెప్ట్. అసలు ఈయన హేరామ్ ఎందుకు అన్నారు, ఈ మాటలు ఒకసారి విందాం. నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళు దళితులను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉండి ఏం చేస్తా ఉండవు? కట్టడి చేయాలి అన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఇంకా రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా, హే రామ్ సేవ్ ఆంధ్ర. గాంధీ గారి మాటలు అది లాస్ట్ ఈయన అన్నది గాంధీ గారి మాటలను గురించి ఆయన నోటి నుంచే అంటున్నాడు ఆయన. అంటే గాంధీ అనేటప్పటికి ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సిద్ధాంతం గుర్తొస్తుంది. దాన్ని ఎత్తుకున్నారా లేదు మీరు అన్నట్టు ఇటు నేను హిందూ వ్యతిరేకం కాదు అనే యాంగిల్ వెళ్తున్నారు? గాంధీ గారు హిందూ వ్యతిరేకం కాదనడానికి ఆయన మాట అన్నాడు అంతే. ఆయన ఏమి జై జై అల్లా అని చెప్పలేదు కదా. అవును అవును. కాబట్టి గాంధీ గారు అయినా ఏ రామ్ అనేది ఆయన మీద ఆయన